గొప్ప ఐశ్వర్యవంతుడైనా, అంత డబ్బు ఉన్నా కూడా చుట్టూ దాసదాసి జనమంతా చుట్టూ ఉన్నా కూడా, పట్టు చీరలు, పట్టు పీతాంబరాలు, బంగారు హారాలు, సైన్యము, రాజైనా కూడా ఆయన వాటి మీద ఎందుకు ఆసక్తి లేదు. ఇవన్నీ కూడా తుచ్చమైనవి, భౌతికమైనవి, నశించేవి. స్వప్నం వలె ఈ సంపద నశిస్తుంది. అభక్తుడు అట్టి ఐశ్వర్యాన్ని పొందినప్పుడు తమో గుణానికి, రజోగుణానికి గురవుతాడు. అది భక్తి లేనటువంటి వాడి కనుక సంపద దొరికిందంటే ఇంకా ఆ సంపదను ఏం చేస్తాడు అతను? తమో గుణము, రజోగుణము అంటే చెడ్డ గుణాలు, చెడ్డ ఆలోచనలు, కామ సంబంధమైనటువంటి భావాలు, విచ్చలవిడితనం, మద్యపానం, ధూమపానం, వ్యభిచారం, మాంసభక్షణం, ఇవన్నీ కూడా వచ్చి చేరుతాయి. ఇంకా మనిషి అంటూ ఉంటాడు. ఏది? అభక్తుడి విషయం. భక్తుడికి భౌతిక ఐశ్వర్యం తుచ్చమైంది.